రైతులని చీట్ చేయటం చాలా ఈజీ అవును యూజువల్గా బికాజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇల్లిటరేట్ ఒకటి ఉంటుంది కొంచెం వాళ్ళలో ఒక కైండ్ ఆఫ్ ఇన్నసెన్స్ ఉంటుంది సో వాళ్ళని ఇంతకాలం అదే జరుగుతూ వస్తుంది డిస్ట్రెస్ అదొకటి సో ద మిడిల్ మెన్ మర్చెంట్స్ ఈ రైస్ మిల్లర్స్ సో వాళ్ళని అడ్రస్ చేయటం అంటే ఇట్స్ అ బిగ్ టాస్క్ అండ్ ఇప్పటి వరకు మీరు అన్నట్టు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు కాకపోతే ఒక బ్యూరోక్రటిక్ లెవెల్లో జరిగేది ఆపరేషన్ అంతా సో నౌ ఇట్ ఇస్ లైక్ లిటిల్ ఎన్ఫోర్స్మెంట్ సో ఆ డిఫరెన్స్ ఎలా తీసుకొచ్చారు మరి వాళ్ళు కంట్రోల్ చేయటంలో అంటే ఇప్పుడు రైతులు అనేది మాకు మెయిన్ కస్టమర్స్ అంటే వాళ్ళ ధాన్యం ఏదైతే వస్తుందో వారికి మనం కరెక్ట్ మినిమం సపోర్ట్ ప్రైస్ పేమెంట్ ఎన్షూర్ చేయగలిగితే మనం పూర్తి న్యాయం చేసినట్టే అయితే ముందేంటంటే వాళ్ళు ధాన్యం తీసుకొచ్చే వాళ్ళు అక్కడ ప్రైడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో మిల్లర్సు మా ఆఫీసర్సు ఈ ఐకేపీ సెంటర్స్ వాళ్ళు అంటే ఈ ఉమెన్ గ్రూప్స్ ప్రైమరీ అగ్రికల్చర్ పిఎస్సిఎస్ అని ఉంటాయి ఆ సొసైటీస్ వాళ్ళు అందరూ కలిసి అంటే వారికి సరి అయిన ధర రాకుండా అంటే తక్కువ పేమెంట్ చేయడము ఇవన్నీ జరిగేది వాడు 1500 రూపీస్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ క్వింటల్ ఉంటే వాళ్ళకు 1300-1200 వస్తే అబ్బా చాలా ఎక్కువ వచ్చిందని సంతోషపడి వెళ్ళిపోయే పరిస్థితి అంటే ఇంతైనా వచ్చిందని అంటే వేరే రాష్ట్రాల్లో ఇప్పుడు కూడా ఆ పరిస్థితి బీహార్ యూపీలో మీరు చూస్తే 1000 రూపీస్ 800 రూపీస్ కూడా అమ్మేసి వెళ్ళిపోతుంటారు అంటే అటువంటి కండిషన్స్ క్రియేట్ చేస్తారు వారి కోసం వాడు అంటే బేజార్ అయిపోయి అంటే అందరూ గ్రూప్ గా ఫామ్ అయ్యి అంటే ఆయన డిస్ట్రెస్ అతను ఏంటంటే ఆ ధాన్యం అమ్మకుండా ఇంటికి వెళ్ళలేడు మళ్ళీ అక్కడే పడి ఉండాలి ఆ డిస్ట్రెస్ సెల్లింగ్ అంటారు అంటే ఒక ఎమర్జెన్సీలో అమ్మే పరిస్థితి అతనికి సో మేమేం చేసాము ఇదంతా ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దు అంటే మీకు గుర్తుంటుంది సైబరాబాద్లో కూడా పాస్పోర్ట్ వెరిఫికేషన్ కూడా మొత్తం ఆన్లైన్ చేసేసి 3 daysలో పాస్పోర్ట్ అంటే తత్కాల్ కూడా అవసరం లేకుండా చేసేసాం సేమ్ సిస్టమ్ ఏం చేసామంటే ప్యాడీ పర్చేస్ సెంటర్స్లో ఆల్ గ్రూప్స్కి ట్యాబ్స్ ఇచ్చాం అంటే చిన్న కంప్యూటర్ లాంటిది దాంట్లో ప్రతి రైతు అంటే 11 లక్షల మంది రైతులకు 8,100 కోట్ల రూపాయలు డైరెక్ట్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఇంటూ దర్ బ్యాంక్స్ చేయగలిగాము ఈ మొత్తం రబీ అండ్ ఖరీఫ్ సీజన్స్లో అంటే ఏ విధంగా చేసాము వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా అంటే వాళ్ళ ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎంత పండించాడు ఎంత ధాన్యం అదే ఆధార్ కార్డ్ నంబర్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఫీడ్ చేసేసి అతను ధాన్యం తీసుకొచ్చిన తర్వాత దాన్ని పేమెంట్ చేయించి ట్రక్ షీట్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది అది అయిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మా దాంట్లో అప్లోడ్ చేస్తే ఇక్కడ వరకు వచ్చేస్తాయి మా హెడ్ ఆఫీస్ వరకు ఇక్కడ మేమంతా వెరిఫై చేసి ఆ పేమెంట్స్ ఏదైతే ఉన్నాయో డైలీ బేసిస్ అన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ మేము జిల్లా వారీగా మేము రిలీజ్ చేస్తుంటాం డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆఫీస్ నుండి మళ్ళీ ఎస్బీఐ ద్వారా స్ట్రైట్ వాళ్ళ అకౌంట్లో వెళ్ళే విధంగా ఏ మిడిల్ మ్యాన్ లేకుండా ఏ రైస్ మిల్లర్ దాంట్లో ప్రైస్ ఇస్ ఫిక్స్డ్ 1510 రూపీస్ పర్ క్వింటల్ 100 క్వింటల్ తీసుకొచ్చాడు అనుకోండి 1510 into 100 స్ట్రైట్ అంత అమౌంట్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది ఎవరు దాంట్లో వాళ్ళు వేలు పెట్టడానికి లేదు ఒక పైసా తీయడానికి లేదు ఫుల్ ఫ్లష్ విత్ మనీ వాళ్ళ అంటే కంప్లైంట్ ఏంటంటే బ్యాంక్స్ మమ్మల్ని 10,000 కన్నా ఎక్కువ విత్డ్రా చేయనియట్లేదు నేను చెప్పాను రాష్ట్ర ప్రభుత్వం సమస్య కాదు అది మాకు తెలియదు కానీ మీకైతే మేము ఇచ్చాం కదా చాలా సంతోషంగా ఉన్నాం సార్ వెరీ హ్యాపీ 11 lakh ఫార్మర్స్ వాళ్ళు ఎంత హ్యాపీ అంటే అసలు ఫీడ్బ్యాక్ అంటే అందుకే అంత ఎటువంటి ఎక్కడ కూడా గొడవలు లేకుండా ఇంత ఈ ఖరీఫ్ అండ్ రబీ సీజన్లో 54 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ చేసాం మీరు తెలంగాణ చరిత్ర చూసుకుంటే ఇది 250% మోర్ దెన్ ఎవర్ ఇన్ హిస్టరీ అంతే ప్రతి సంవత్సరం లాఠీ చార్జ్లు జరుగుతాయి ఇదే జరుగుతాయి ఎందుకు జరుగుతాయి అంటే పూర్ ప్లానింగ్ వల్ల గన్నీ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి సరైన సమయం రాకపోతే ఈ మొత్తం సిస్టమ్ అప్సెట్ అయిపోయి ఇది నేను అర్థం చేసుకున్నాను అంటే నాకు చూస్తూ ఉంటే ఈ గన్నీ బ్యాగ్స్ ముందే తరలించి 10 కోట్ల బ్యాగ్స్ క్యాల్కటా నుంచి తీసుకొచ్చి కరెక్ట్ సీజన్ కాకముందే దాన్ని ప్లేస్ చేసేసి అంతా చేసేసరికి అంత సాఫీగా స్మూత్గా జరిగిపోయింది సో ఈ ప్రాసెస్లో మీరు కొంతమంది అరెస్ట్ కూడా చేశారు కదండి ఎవరైతే రాంగ్ వేలో
ఈ ట్రక్స్ ద్వారా లోడ్ చేసి అది ఏదో మన రీసెంట్ ఒక 1 year బ్యాక్ జరిగిన అంటే అది వేరే, ఇది చాలా పెద్ద ప్రాసెస్. ఈ రైతుల దగ్గరది జస్ట్ స్టార్టింగ్. దీని తర్వాత ఈ ధాన్యం అంతా కూడా మేము సేకరించి మిల్లర్స్కి ఇస్తాం. మిల్లర్స్ మళ్ళీ దాన్ని మిల్లింగ్ చేసి మాకు ఇవ్వాలి. వాళ్ళు ఎప్పుడు ఇచ్చేది కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఇచ్చేది. ఎందుకంటే వాళ్ళకు పెట్టుబడి లేని బిజినెస్. వాళ్ళు తీసుకుంటారు, మిల్లింగ్ చేస్తారు, అమ్ముకుంటారు, ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. కాకినాడ నుండి అవి ఎక్కడో ఆఫ్రికన్ కంట్రీస్, అక్కడ డిమాండ్ బాగుంటుంది మన రైస్ కోసం, అక్కడ పంపించేసి సంపాదించి దాని తర్వాత మా వాళ్ళు అడగరు. కొల్యూషన్ అనమాట, అంటే పొలిటికల్ ప్రెషరు ఇదంతా. దానివల్ల ఎవరు కూడా వారిని అడగరు. మీ కస్టమ్ మిల్లింగ్ యాక్చువల్లీ రూల్ ప్రకారం 2 monthsలో ఇచ్చేయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంత ఇంట్రెస్ట్ 2 monthsకే ఇస్తుంది. కానీ మేము ఏళ్ళ తరబడి తీసుకోకపోవడంతో ఇంట్రెస్ట్ బర్డన్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన పడుతుంది. స్టేట్ ఫామ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు 2100 crores ఇంట్రెస్ట్ పేమెంట్ చేసాం. దాని అర్థం ఎంత నష్టం? బికాస్ ఆఫ్ దిస్ రాంగ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్సెస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. బర్డన్ అంతా యాక్చువల్లీ ఎక్స్చెక్కర్ నుండే పే చేస్తున్నాం కదా. సో మన డబ్బు అది. మొత్తం స్ట్రీమ్లైన్ అయిపోయింది. ఇప్పుడు ఖరీఫ్లో మేము అక్టోబర్లో ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేస్తే ఫిబ్రవరి కల్లా 100% రైస్ ఇచ్చేశారు. ఖరీఫ్లో ఇప్పుడు రబీలో 25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాలి. అంటే 37 లక్షల టన్నుల ప్యాడీ ఇస్తే దాంట్లో 68% అవుట్ టర్న్, అంటే మిల్లింగ్ చేసిన తర్వాత 68% రైస్ వస్తుంది. అది దాంట్లో 25 లక్షల్లో నిన్నటి వరకు 18 లక్షలు ఇచ్చేశారు. ఇంకా 7 లక్షలే మిగిలి ఉంది. ఇది అసలు చరిత్రలో ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా మీరు చూడరు ఇది.